భూమి నమ్మినవాడిని మోసం చేయదు. రామయ్యకున్న ఆ 2 ఎకరాల పొలం కేవలం భూమి మాత్రమే కాదు, అది అతని ప్రాణం. గ్రామంలో తీవ్రమైన కరువు పలకరించినప్పుడు పొలాలు బీడుపడిపోవడం చూసి అతని పొరుగువారు ఒక్కొక్కరుగా వ్యవసాయాన్ని వదిలేసి పనుల కోసం నగరాల బాటపట్టారు. రామయ్య, ఈ నేల చచ్చిపోయింది, నువ్వు కూడా వదిలే, లేదంటే ఆకలితో అలమటించాల్సి వస్తుంది అని వారు హెచ్చరించారు. కాని రామయ్య వినలేదు. ఆ నేల చనిపోలేదని, కేవలం నిద్రిస్తోందని, ఎవరో ఒకరు వచ్చి దానిని ప్రేమగా చూసుకుంటారని ఎదురుచూస్తోందని అతను నమ్మాడు. ప్రతిరోజూ సూర్యుడు రాకముందే తన పాత సైకిల్పై దూరంగా ఉన్న వాగుదగ్గరకు వెళ్లి 2 పెద్ద బిందెలతో నీటిని మోసుకొచ్చేవాడు. ఆ నీటిని చాలా పొదుపుగా వాడుతూ జబ్బుపడిన బిడ్డకు మందు వేసినట్లుగా తన మొక్కల వేర్లకు పోసేవాడు. మధ్యాహ్నం వేళల్లో చిన్న చిన్న గుంటలు తవ్వి వాటిని రాళ్లతో పేర్చేవాడు. పొరపాటున వర్షం పడినా ఒక్క చుక్క కూడా పోకుండా పట్టుకోవాలనేది అతని ఆరాటం. అతని చేతులు కాయలు కాశాయి, శరీరం చిక్కిపోయింది, కాని అతని చూపు మాత్రం ఎప్పుడూ ఆ మట్టిపైనే ఉండేది. చివరికి మబ్బులు కమ్మాయి, వాన కురిసింది. పొరుగువారి పొలాలు పట్టించుకోకపోవడం వల్ల బురదమయంగా మారాయి. కాని రామయ్య ముందుగానే సిద్ధం చేసుకున్న గుంటలు ఆ వర్షపు నీటిని ఒడిసిపట్టాయి. కొద్ది వారాల్లోనే చుట్టుపక్కల అంతా ఎండిపోయున్నా రామయ్య పొలం మాత్రం పచ్చని రత్నంలా మెరిసిపోయింది. ఆ పచ్చని పంట మధ్య నిలబడి రామయ్య మెల్లగా ఇలా అనుకున్నాడు: నువ్వు గనక భూమికి వెన్నుచూపకపోతే ఆ భూతల్లి నిన్ను ఎప్పటికీ వదులుకోదు.